మనం డైలీగా ఏబిపిఎస్సి అదేవిధంగా టీఎస్పీఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి చూడడం జరుగుతుంది, బిట్స్ అనేవి కూడా చూడడం జరుగుతుంది. ఇందులో భాగంగానే ఏబిపిఎస్సి అదేవిధంగా టీఎస్పీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్లో అడిగిన ప్రీవియస్ క్వశ్చన్ ఒకసారి చూద్దామండి. ఆ క్వశ్చన్ వచ్చేటప్పటికి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. చూస్తండి, మనకు ఉన్న ప్రాథమిక హక్కుల రక్షణ కోసం హైకోర్టు మరియు సుప్రీంకోర్టులు రిట్లు జారీ చేస్తున్నాయి. అయితే హైకోర్టుకి ఉన్న రిట్లు జారీ చేసే అధికారం సుప్రీంకోర్టు కన్నా విశాలమైనదా? అయితే రిట్ల గురించి కూడా వివరించండి అని చెప్పాడండి. మరో ఒకసారి చూద్దామండి. హైకోర్టుకి ఉన్న రిట్లు జారీ చేసే అధికారం సుప్రీంకోర్టు కన్నా విశాలమైనదా? క్వశ్చన్, హైకోర్టుకి రిట్లు జారీ చేసే అధికారం సుప్రీంకోర్టు కన్నా విశాలమైందా? వివరించండి, రిట్లు కూడా వివరించండి అని అడిగాడు. అయితే ఇప్పుడు చూద్దామండి. ఎప్పుడైనా సరే ఫస్ట్ నేను మీకు కాన్సెప్ట్ చెప్పేస్తాను, తర్వాత ఏ విధంగా రాయాలి ఏంటనేది ఒకసారి చూద్దామండి. మనకి ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు అనేవి మనం కలిగి ఉంటాము. అయితే ప్రాథమిక హక్కులు అమలు చేయడం కోసం హైకోర్టు ఆర్టికల్ 226 ప్రకారం, అదేవిధంగా సుప్రీంకోర్టు ఆర్టికల్ 32 ప్రకారం రిట్లు అనేవి 5 రకాల రిట్లు అనేవి జారీ చేస్తుంది. ఆ 5 రకాల రిట్లు ఏంటి ఒకసారి చూసుకుంటేనండి, హెబియస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్, సెరిష్యూరరీ అండ్ కోవరెంట్. అయితే వీటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు హెబియస్ కార్పస్ అంటే ఏంటి? మన ప్రాథమిక హక్కులు అమలు ఎప్పుడైనా భంగం కలిగితే సుప్రీంకోర్టు అనేది ఆర్టికల్ 226 ప్రకారం, అదేవిధంగా ఆర్టికల్ 32 ప్రకారం రిట్లు జారీ చేస్తున్నాయి. హైకోర్టు వచ్చేటప్పటికి ఆర్టికల్ 226, సుప్రీంకోర్టు వచ్చేటప్పటికి ఆర్టికల్ 32. అయితే హెబియస్ కార్పస్ అంటే ఏంటంటే, వ్యక్తిని ఎవరైనా అరెస్ట్ చేసినప్పుడు 24 గంటల లోపు కోర్టు ముందు హాజరుపరచాలి బాడీతో సహా. లేని ఎడల మనం జారీ చేసే రిట్టే హెబియస్ కార్పస్. నెక్స్ట్ మాండమస్ అంటే ఏంటంటే, ప్రభుత్వ ఉద్యోగులు చట్టానికి విరుద్ధంగా పనిచేసినా, సరిగ్గా పనిచేయకపోయినా, వాళ్ళు నిర్లక్ష్యం చేసిన వాళ్ళకి జారీ చేసే రిట్టే మాండమస్ అంటామండి. సెరిష్యూరరీ అండ్ ప్రొహిబిషన్ అంటే ఏంటో చూద్దాం. అంటే సెరిష్యూరీ అంటే ప్రొహిబిషన్ ఫస్ట్ చూద్దాం. ప్రొహిబిషన్ అంటే స్టార్టింగ్ స్టేజ్లో, అంటే ఎప్పుడైనా సరే సుప్రీంకోర్టు దానికన్నా దిగు కోర్టులు అంటే హైకోర్టు, తర్వాత దిగు కోర్టులు, డిస్ట్రిక్ట్ కోర్టులు ఇవన్నీ ఉంటాయి కదండి, వాటి యొక్క తీర్పు చెల్లదు అని చెప్పి సుప్రీంకోర్టు జారీ చేసే రిట్టే మనకి ప్రొహిబిషన్ అండి. ఇది స్టార్టింగ్ స్టేజ్లో, అంటే ఆ తీర్పు అంటే ఆ కేసు అనేది స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు, ఆ కేసు స్టార్ట్ అయ్యి ఎండింగ్కి వచ్చే టైంలో మనకు సుప్రీంకోర్టు ఆ తీర్పు చెల్లదు, దిగు కోర్టులు, హైకోర్టు దానికి ఒక పరిధులు తీర్పు ఇస్తుంది కదా, ఆ పరిధి మించి ఇంకా ఎక్కువ తీర్పు ఇచ్చినప్పుడు అది చెల్లదు అని చెప్పేది ఏంటంటే సెరిష్యూరరీ. అది కూడా మనకి ఏంటంటే సుప్రీంకోర్టు అనేది జారీ చేయడం జరుగుతుంది. మరి కోవరెంట్ లాస్ట్ వచ్చేటప్పుడు చూద్దామండి. అర్హత అంటున్నాం. కోవరెంట్ అంటే ఏంటంటే, వ్యక్తి యొక్క అర్హత లేకుండా ఆ పని కొనసాగిస్తున్నప్పుడు, గవర్నమెంట్ అధికారులు కూడా ఎక్కువ మంది ఇందులో ఉంటారండి, ఆయనకు అర్హత లేకపోయినా ఆ పనిలో మాత్రం ఇన్వాల్వ్ అయిపోతుంటారు. అలాంటప్పుడు కోర్టులు జారీ చేసే రిట్ ఏంటంటే కోవరెంట్ రిట్ అనేది జారీ చేయడం జరుగుతుంది. ఈ విధంగా హెబియస్ కార్పస్ అంటే ఏంటి, మాండమస్ అంటే ఏంటి, ప్రొహిబిషన్ అంటే ఏంటి, సెరిష్యూరరీ అంటే ఏంటి, కోవరెంట్ అంటే ఏంటో మనం చూసుకున్నాం. అయితే ఇప్పుడు చూద్దాం నెక్స్ట్ పాయింట్ వచ్చినప్పటికి, పార్లమెంట్ ఏదైనా చట్టం చేసినప్పుడు ఆ చట్టం ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉన్నట్లయితే అది చెల్లదు. బోత్ సుప్రీంకోర్ట్ అండ్ హైకోర్ట్ కెన్ డిక్లైన్ దట్ లా మనం చెప్పొచ్చు. ఏం చెప్తుందంటే ఆర్టికల్ 13 న్యాయ సమీక్ష అధికారం అంటున్నామండి. న్యాయ సమీక్ష అధికారం అంటేనే ప్రాథమిక హక్కులు చేసిన చట్టాలు, అంటే పార్లమెంట్ చేసిన చట్టాలు ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉన్నట్లయితే అది చెల్లదు అని చెప్పేది ఏంటంటే ఆర్టికల్ 13. ఈ ఆర్టికల్ 13ని బోత్ సుప్రీంకోర్ట్ అండ్ హైకోర్టు అనేది యూజ్ చేసుకోవచ్చు. బోత్ సుప్రీంకోర్ట్ అండ్ హైకోర్టు కెన్ డిక్లైన్ ద ఎనీ లా బై యూజింగ్ ఆర్టికల్ 13 అని చెప్పడం జరుగుతుందండి. అయితే ఇప్పుడు ఆర్టికల్ 13 న్యాయ సమీక్ష అధికారం అనేది మనకి హైకోర్టు యూజ్ చేసుకోవచ్చు, అదేవిధంగా సుప్రీంకోర్టు కూడా యూజ్ చేయొచ్చు. మనకు అడగొచ్చు గ్రూప్ 2లో, ఆర్టికల్ 13 సుప్రీంకోర్టు మాత్రం యూజ్ చేస్తుందా, హైకోర్టు కూడా యూజ్ చేయొచ్చా అని. హైకోర్టు కూడా యూజ్ చేయొచ్చు. తర్వాత వచ్చేటప్పటికండి మనకి అధికార పరిధి చూద్దామండి. అంటే అధికార పరిధి అంటే నేను ఏ విధంగా అంటున్నా అంటే, అధికంగా రిట్లు జారీ చేసే అధికారం హైకోర్టుకు ఉందా, సుప్రీంకోర్టుకు ఉందా అంటే హైకోర్టుకే ఉందండి. ఎందుకు అంటే హైకోర్టు ప్రాథమిక హక్కులనే కాకుండా లీగల్ రైట్స్ కూడా అమలు చేయడానికి రిట్లు జారీ చేస్తుంది. చట్టబద్ధమైన హక్కులకు, ఇప్పుడు ఏంటి లీగల్ రైట్స్ అంటే చట్టబద్ధమైన హక్కులకు
రిట్స్ అనేవి జారీ చేయడం జరుగుతుంది. కానీ సుప్రీంకోర్టు వచ్చేటప్పటికి ఓన్లీ ప్రాథమిక హక్కులకు మాత్రమే రిట్లు జారీ చేస్తుంది. కాబట్టి నేను కన్క్లూజన్లో చెప్పాను, హెచ్సి గ్రేటర్ దెన్ ఎస్సి అంటే ఏంటంటే మనకేంటంటే హైకోర్టుకి రిట్లు జారీ చేసే అధికారం అధికంగా ఉంటుంది సుప్రీంకోర్టుతో కంపేర్ చేస్తే. మరి సుప్రీంకోర్టు యొక్క న్యాయ పరిధి అనేది అధికంగా ఉంటుందండి. ఎందుకంటే ఆల్ ఓవర్ భారతదేశంలో అంటే ఆల్ ఓవర్ ఇండియాలోని మొత్తం ఏ ప్లేస్లోనైనా సరే సుప్రీంకోర్టు అనేది రిట్లు జారీ చేయొచ్చు. మరి హైకోర్టుకి ఆ అధికారం ఉందా అంటే లేదండి, ఓన్లీ స్టేట్ బోర్డర్ లోపు మాత్రమే ఆ పరిధి ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం, క్వశ్చన్ ఏమడిగాడు, హైకోర్టుకి ఉన్న రిట్లు జారీ చేసే అధికారం సుప్రీంకోర్టు కన్నా విశాలమైందా అన్నాడు. ఆ పాయింట్ గురించి నేను మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. మనం చూసుకుంటే ఎప్పుడైనా సరే మన యొక్క ప్రాథమిక హక్కులకి రక్షణకు లేదా మన యొక్క ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు వాటి రక్షణ కల్పించడం కోసం ఆర్టికల్ 226 ప్రకారం హైకోర్టు, అదేవిధంగా ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టు మనం వెళ్ళినట్టయితే మనకు రిట్లు అనేవి జారీ చేసి మనకి వాటికి సంబంధించినట్టు మనకి ఇవి కాపాడటం జరుగుతున్నాయి. అందులో విధంగానే హెవియస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్, సెరిష్యూరీ, కోవరెంట్ అంటే ఏంటో ఇవన్నీ చూసుకున్నాం. అయితే ఇదంతా కాన్సెప్ట్ అండి. ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ వచ్చినప్పుడు ఏ విధంగా రాయాలి అంటే ఇంట్రడక్షన్ ఏంటి, ఇంట్రడక్షన్ వచ్చేటప్పటికి ప్రాథమిక హక్కులు అమలు చేయడం కోసం సుప్రీంకోర్టు ఆర్టికల్ 32 ప్రకారం, హైకోర్టు ఆర్టికల్ 226 ప్రకారం రిట్లు అనేవి జారీ చేస్తుంది. అదేవిధంగా ఆ రిట్లు వచ్చేటప్పటికి మెయిన్ కంటెంట్లోకి వచ్చేస్తాయండి. హెవియస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్, సెరిష్యూరీ, కోవరెంట్. ఇక్కడ ఇంట్రడక్షన్లో ఇంకోటి రాయాలండి, పార్లమెంటు ఏదైనా చట్టం చేస్తే ఆ చట్టం ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉన్నట్లయితే అది చెల్లదు. బోత్ సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్ క్యాన్ డిక్లైన్ ఎనీ లా బై యూజింగ్ ఆర్టికల్ 13, అదే న్యాయ సమీక్ష అధికారం. ఆ పాయింట్ కూడా రాసుకోవాలండి. తర్వాత మెయిన్ ఇప్పుడు నేను చెప్పిన ప్రతి పాయింట్ కూడా మ్యాటర్లోకి వచ్చేస్తుంది. కన్క్లూజన్లోకి వచ్చేటప్పటికండి ఇది కంపల్సరీగా రాయాలి. హైకోర్టుకి అధికంగా రిట్స్ జారీ చేసే అధికారం ఉంటుంది సుప్రీంకోర్టుతో కంపేర్ చేస్తే. ఎందుకు అంటే ఇందాక మీకు చెప్పాను, ప్రాథమిక హక్కులతో పాటు లీగల్ రైట్స్, చట్టబద్ధమైన హక్కులకు కూడా రిట్లు జారీ చేస్తుంది హైకోర్టు అనేది. తర్వాత న్యాయ పరిధి వచ్చేటప్పటికి సుప్రీంకోర్టుకి అధికంగా ఉంటుంది. ఎందుకంటే ఆల్ ఓవర్ ఇండియాలో సుప్రీంకోర్టు ఉంటుంది, ఓన్లీ స్టేట్ వైజ్ హైకోర్టు అనేది ఉండడం జరుగుతుంది. ఇది కన్క్లూజన్. ఈ విధంగా మనం ప్రతి కాన్సెప్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చండి. హైకోర్టు, సుప్రీంకోర్టు, ఆర్టికల్ 226 ప్రకారం హైకోర్టు, ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టు, మరి ఆర్టికల్ 13 ఇక్కడ ఒకటి రాశాను నేను, న్యాయ సమీక్ష అధికారం. ఓకేనండి, ఈ విధంగా మనం ప్రతి కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. బాయ్ ఫ్రెండ్స్.